గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం కత్తిరిపల్లి పంచాయతీ ప్రజలు నన్ను సర్పంచ్గా ఆదరించినందుకు మీకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని తెలియజేసిన సర్పంచ్ సి నవీన్ లేట్ చిరంజీవి రెడ్డి నిధుల కొరత వలన ప్రభుత్వం మారడం వలన కొన్ని పనులు చేయలేకపోయామని మరొకసారి అవకాశం వస్తే తప్పకుండా కత్తిరిపల్లి పంచాయతీని ఇంకా ఆదర్శంగా తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో కత్తిరిపల్లి పంచాయతీ నందు చేసినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి సర్పంచ్ సి నవీన్ లేట్ చిరంజీవి రెడ్డి తెలియజేస్తూ ప్రసంగించారు. అందరికీ నమస్కారం అండి. నన్ను కత్తిరిపల్లి సర్పంచ్గా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు ధన్యవాదములండి. నా పేరు సి నవీన. నన్ను కత్తిరిపల్లి గ్రామానికి సర్పంచ్గా ఎన్నుకునే దానికి ఎమ్మెల్యే నారాయణ స్వామి గారికి ధన్యవాదాలండి. నేను కత్తిరిపల్లి గ్రామ ప్రజలకి రుణపడి ఉంటాను. నన్ను సర్పంచ్గా ఎన్నుకునే దానికి కత్తిరిపల్లి గ్రామానికి నా వల్ల అయిన పనులన్నీ చేసి పెట్టానండి. అందులో భాగంలో కాడ 10 lakhs వరకు ఒక సీసీ రోడ్ వర్క్ కంప్లీట్ చేసాము. మళ్ళీ వినాయకుడి గుడి ఆ పక్క 5 to 6 lakhs దాకా అయింది. ఆడొకటి కంప్లీట్ చేసాము. స్ట్రీట్ లైట్లు కత్తిరిపల్లి మొత్తము 2200 దాకా వేయించినామండి. ఏడబ్ల్యూలో రావస్తున్నాం సార్. నెక్స్ట్ ఫిజికల్ హెల్త్ సెంటర్ ఓపెన్ చేసామండి కత్తిరిపల్లిలో. ఉన్న బెల్ట్ షాప్ మూపించేసినామండి. బోర్లు వేయించామండి. పైప్ లైన్స్ అన్నీ పోయినన్నీ క్లియర్ చేస్తున్నాము. పంచాయతీ చుట్టూ రేకులు ప్లస్ గేట్ అవి కాంపౌండ్ వాళ్ళంతా చేయించినాం. పంచాయతీ ఆఫీస్ ముందర గేట్లు రేకుల షెడ్లు వేయించినాము. కత్తిరిపల్లిలో డ్రంపింగ్ యాడ్ చేయించినామండి. ప్రభుత్వం మారడం వల్ల కొన్ని పనులు చేయలేకపోయినాము. ప్రభుత్వం మారడం వల్ల నిధులు రాకపోవడం వల్ల కొన్ని పనులు చేయలేకపోయినాము. నెక్స్ట్ వచ్చినా కూడా చేపిస్తాం బాగా మేము. మళ్ళీ అవకాశం వస్తే అన్ని పనులు పూర్తి చేస్తాము. మిగిలిన పనులన్నీ మరొకసారి అవకాశం ఇస్తే సర్పంచ్గా మిగిలిన పనులు కూడా పూర్తి చేస్తాను. కత్తిరిపల్లి గ్రామ ప్రజలకి నాకు సపోర్ట్ చేసిన ఎంపీపీ నుంచే కదా ఎంపీపీ లతా బాలాజీ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.